ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నమస్కారం అండి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఒక వాహనం పైన 5 అంతకు మించి ఫైన్లు అయితే ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఒకవేళ 45 డేస్ కంటే 45 డేస్లో కనుక కట్టకపోతే ఆ వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని అమ్మడం కానీ ఇంకొకరికి ఇవ్వడం కానీ జరగదు. ముందు ఉన్న రూల్ ఏంటంటే 90 డేస్ లోపు ఆ చలానాలు అయితే కట్టాలి. కానీ ఇప్పుడైతే 45 డేస్కి అయితే తగ్గించింది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఎలా ఉంది? మంచిగానే చేసిందా లేకుంటే గవర్నమెంట్ ఎలా ఉంది? హలో అండి, నమస్తే అండి. మీరు తీసుకున్న టాపిక్ కొత్తగా ట్రాఫిక్ రూల్స్ మీద నిజంగా మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తున్నారు. వెరీ నైస్ ఆఫ్ యూ. ఇది నిజంగా మంచిదేనండి. యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ వెల్ఫేర్ గురించి చూస్తే చాలామంది ట్రాఫిక్ వైలేషన్ చేసేసి అంటే మనం ఇప్పుడే ట్రాఫిక్ ఫైన్లు కట్టే పని ఉండదులే, లేదంటే మనం చూద్దాంలే అన్న వైఖరితో చాలా నెగ్లిజెన్సీ పెరిగిపోతుందండి. ఇప్పుడు ఈ కొత్త రూల్ వల్ల ఇమీడియట్గా మనము ట్రాఫిక్ ఫైన్స్ కట్టాలి, లేదంటే 45 డేస్లో బండిని స్వాధీనం చేసుకుంటా అన్నది నిజంగా ఇట్స్ రెవల్యూషనరీ డెసిషన్ అండి. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొంత కేర్ఫుల్నెస్ పెరుగుతుంది. అంత కేర్లెస్నెస్ ఉండకుండా ప్రజలు కూడా రూల్స్ పాటిస్తారు, ట్రాఫిక్ రూల్స్ని. దాని తగ్గట్టుగా ఒకవేళ ఫైన్స్ కూడా ఉంటే త్వరగా క్లియర్ చేసుకుంటారు. దాన్ని బట్టి మనకి ట్రాఫిక్ పోలీసులకు కూడా ఈజీగా ఉంటుంది. ఫైన్ వేసిన తర్వాత మనం కట్టపోతే దానికి వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఈ కొత్త నిర్ణయం వల్ల ఇది ఐ థింక్ ఇట్స్ ఎ పాజిటివ్ ఓన్లీ అండి. ఇది పాజిటివ్ టు ఎంటైర్ పీపుల్ ఐ బిలీవ్. యా. అయితే ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే కార్ డ్రైవర్స్ కూడా ఇదైతే వర్తిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చలానా పడ్డప్పుడు కార్ ఓనర్ కనుక ఆ కార్ నడపనట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టయితే కార్ డ్రైవర్సే ఆ చలానా మొత్తం కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల కార్ డ్రైవర్స్కి అయితే నష్టం జరుగుతుంది కదా. కరెక్టేనండి. మరి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుంది అదే పర్సన్ కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్గా అంటే డ్రైవరే తీసుకోవాలేమో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఓనర్ ఎవరైనా కూడా కారు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కాబట్టి రోడ్డు మనకి ట్రాఫిక్ రూల్స్ తెలుసు. మనం వైల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా సర్టెన్ రూల్స్ చెప్తున్నారు. ఆ రూల్స్ మనం చేసినాకే లైసెన్స్ ఇస్తున్నారు మనకి. సో హెన్స్ మన ఆ రూల్స్ సరిగా పాటిస్తే ఫైన్లు అనేవే పడవనుకుంటున్నాను. ఇప్పుడు అది దట్స్ ఆన్ డిపెండ్ ఆన్ ఆర్ డ్రైవింగ్ స్కిల్స్, రైట్. మనం ఒకవేళ సరిగా డ్రైవింగ్ చేయలేదనుకోండి ఆబ్వియస్గా డ్రైవింగ్ చలనాలు పడే అవకాశం ఉంది కదా. సో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే డ్రైవర్లు కూడా ఎవరైతే కమర్షియల్గా వెహికల్స్ నడిపే వాళ్ళు కూడా కొద్దిగా కేర్ఫుల్ ఉండడం వల్ల యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశం ఉండదండి. దానివల్ల రోడ్ సేఫ్టీ కూడా పెరుగుతూ ఉంది. సో ఈ రూల్ డెఫినెట్గా మంచిదేనండి. దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. మన డ్రైవర్లు అయినా మిగతా వాళ్ళు అంటే జనరల్ నార్మల్ పబ్లిక్ కూడా కొద్దిగా కేర్ఫుల్గా వెహికల్స్ నడుపుతారు. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ సైన్ టువర్డ్స్ ద పబ్లిక్. ఇప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ చూసుకున్నట్టయితే ఒకవేళ 45 డేస్ లోపు కట్టకపోతే బైక్ స్వాధీనం చేసుకోవడమే కాకుండా లైసెన్స్ కూడా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ప్రభుత్వం అయితే చూపెట్టింది. దానిపై ఎగ్జాక్ట్గా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమేనండి. అఫ్కోర్స్ చేయాలండి. ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను చెప్పే కదండి మొన్న. దుబాయ్లో ట్రాఫిక్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటేనండి, ఇక్కడ రెడ్ లైన్ ఉండి ఇది దాటకూడదంటే దానికి ఒక 4 ఫీట్ వెనకాల ఉంటారండి. అంత పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక్కసారి రోడ్డు లైన్ క్రాస్ అయితే 10,000 dirhams ఫైన్ అండి. 10,000 dirhams అంటే క్లోజ్ టు సమ్ 2 lakhs అండి. 2 lakhs మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2.5 lakh కైండ్ ఆఫ్ ఫైన్ అండి. అంటే అంత ఫైన్స్ దట్టు వాళ్ళు అంత సిస్టమేటిక్గా పాటిస్తారు. అంటే మనం పాటించట్లేదని కాదు, అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి ఆ కంట్రోలింగ్ ఎక్కువ ఉందండి. మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి కొద్దిగా కష్టమేనండి. అట్లా కంపేర్ చేయట్లేదు నేను. కానీ అక్కడ రూల్స్ని ప్రజలందరూ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారండి. అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వన్స్ ఒకటి వైలేషన్ అయిందంటే వాడి నెలవారీ జీతం పోయినట్టేనండి. అక్కడ మినిమం వేజెస్ వచ్చి 6,000-7,000 dirhams ఉంటాయండి. ఇలాంటిది ఒక్క ఇన్సిడెంట్ జరిగితే కనుక ఒక 10,000 dirhams పోతాయి అనమాట. సో దే ఆర్ వెరీ కేర్ఫుల్. సో మనకు కూడా ఇలాంటి రూల్స్ ఉండడం మంచిదేనండి. ఇట్స్ లైక్ ప్రోగ్రెసివ్ థాట్ అండి. ఇది ప్రోగ్రెసివ్ థాటే. దాన్ని ఎలా తీసుకుంటామని డిపెండ్స్. నా వరకు అయితే ఇది ప్రోగ్రెసివ్ థాట్ అండి. అలా ఉండడం మంచిదేనండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మహిపాల్ అండి. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ అయితే కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే పెట్టింది. ఏంటంటే ఒక వాహనం మీద 5 కంటే 5 అంతకు మించి చలానా అయితే ఉంటే ఒకవేళ పోలీసులకు ఆ వెహికల్ దొరికినట్టయితే స్వాధీనం చేసుకుంటారు. అలాగే ఆ వెహికల్ ఇవ్వకుండా మరియు వాళ్ళ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తామని అంటున్నారు. ఈ రూల్స్ మంచివే అంటున్నారా?
అంటే వాస్తవానికి 5 చలానాల కన్నా ఎక్కువ ఒకటి ఉంటే వెహికల్ని తనిఖీ చేసుకుంటే మంచిదే. కానీ లైసెన్స్ రద్దు చేస్తామనేది అది కరెక్ట్ కాదు. లైసెన్స్ ఎప్పుడు రద్దు చేయాలండి? మన కోర్టులు కూడా చెప్తాయి. మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ స్వాధీనం చేసుకోండి, మైనర్లకు వెహికల్ ఇచ్చినప్పుడు మాత్రం చేసుకోండి అని చెప్తుంది. కాబట్టి కంపల్సరీ ఆ రూల్స్ పాటించాలి. ఎందుకంటే మనం భారత రాజ్యాంగంకు విరుద్ధం అయితే పోలీసు వాళ్ళు చేయలేరు కదా. ఏదేమైనప్పటికీ కూడా భారత రాజ్యాంగం లోబడి ఉండాలి. చలాన్స్ ఉంటే మీరు కంపల్సరీ చలాన్ కట్టిపోయండి అని నోటీసులు పంపించండి. లేదా వాళ్ళకి బండి తీసుకున్నప్పుడు కంపల్సరీ చలాన్ కట్టాలని నిర్దేశించాలి తప్ప లైసెన్స్ సీజ్ చేద్దామనేది మాత్రం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఏం చేసినా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాహనదారులు కూడా ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుందంటే ఎదుటొచ్చే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎవరన్నా ఇప్పుడు చిన్నపిల్లలు కానీ అదే తాగేచుల కోసం వాళ్ళకు కూడా చేస్తే అది లైసెన్స్ ఆ విధంగా క్యాన్సిల్ చేస్తే గిట్ట ఎదుటికి ఇబ్బంది అవుతుంది అనేది అది మంచి కార్యక్రమం. కానీ చలాన్ల కోసం ప్రత్యేకంగా బండి తీసుకోవడం అనేది అది సరికాదు. ఇక మనం చూసుకున్నట్టయితే ముందైతే 90 డేస్ లోపు కట్టాలి చలానా అని ఒక రూల్ ఉండేది. కానీ ఇప్పుడు ఓన్లీ 45 డేస్ లోపు చలానా కట్టకపోతే బైక్ తీసుకోవడం, అలాగే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, ఒకవేళ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ బైక్ని అమ్ముకోవడం కానీ ఇతరులకు ఇవ్వడం కానీ కుదరదు. ఇది మంచిదే అంటారా రూల్? ఎందుకంటే చాలామంది చలానాను కట్టకుండా ఎగ్గొట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికోసమే ప్రభుత్వం ఈ కొత్త రూల్ తీసుకొచ్చిందని చెప్తున్నారు. అంటే వాస్తవానికి గతంలో కూడా బండి పట్టుకుంటే చేతులు మారే తత్వం ఉన్నటువంటి వ్యవస్థను ఇప్పుడు టెక్నాలజీ మారడం వల్ల కూడా మారిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగానికి నేను ఒకటే సూచిస్తున్నా అండి, మీరు ఏ విధంగానైతే ప్రజల కోసం ఇవాళ ఏ విధంగానైతే ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తాం, మేము బండ్లు ఇవ్వమని చెప్తుర్రు, అదేవిధంగా రోడ్డు పొంటి పోయే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లో ఏ విధంగా గుంతలు ఉన్నాయి, ఆ రోడ్లు గుంతల వల్ల ఎన్ని బండ్లు వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి, ఎంతమంది ఆ గుంతలలో పడి చనిపోతున్నారు అనే ఉద్దేశాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. మనం రోడ్డు బాగు చేయించండి, ఫస్ట్ రోడ్డు బాగు చేయించిన తర్వాత వాహనదారు చలాన్ కట్టకుండా నీకోసం చేసినామని చెప్పాలి. ఇలా రోడ్లు చూస్తేనే మీ ఇష్టానుసారంగా ఉంటే ఇలా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ జీతాల కోసం పనిచేస్తారు తప్ప ఇలా రోడ్ అక్కడ మరి బాగాలేదు, అక్కడ బొందపడ్డది, అక్కడ మనం మట్టి ఓపించి నేర్పిద్దాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పేసి మాట్లాడరే. ఇవాళ ఏ విధమైన కూడా రోడ్లు ప్రజలకు మంచి సౌకర్యం ఇవ్వండి, అప్పుడు చలాన్ మీరు ఎందుకు కట్టరు? ప్రజలే కడతారు. అరే మనకు రోడ్లు ఇంత మంచి సౌకర్యం ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చలాన్ కడతారు. రోడ్లు ఏమో చూస్తే ఏమో దీనమైన స్థితిలో ఉంటాయి, చలాన్ ఏమో కట్టాలంటారు. ఇలా హైదరాబాద్ ప్రాంతంలో వర్షం పడితే గట్ట బండ్లు వెహికల్ ట్రాఫిక్ జామ్ ఎంత అండి? 2-3 గంటలు. ఆడ నీళ్ళుంటే ఆడ ఎంత పెద్ద బొందు ఉందో తెలియదు, ఆడ ఏ డ్రైనేజ్ ఓపెన్ ఉందో తెలియదు. ఇలా అట్లా పడి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇలా ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ను పెడుతుర్రో ముందుగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అయితే జిల్లాలలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలలో మీరు రోడ్లు బాగు చేయించండి. రోడ్లు బాగు చేయించిన తర్వాత ఈ ట్రాఫిక్ చలాన్ల మీద కూడా మీరు నిర్ణయం తీసుకుంటే కూడా మంచి అయితే తప్ప దీని తెలంగాణ ప్రజలు దీన్ని సహించారని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ చలానా విషయంలో కార్ డ్రైవర్స్ ఉంటారు కదా, ఓనర్స్ ఒకవేళ ఆ చలానా పడ్డప్పుడు ఆ ఓనర్స్ కార్ డ్రైవ్ చేయలేదని వాళ్ళు నిరూపించుకున్నట్లయితే కార్ డ్రైవర్సే ఆ చలానా కట్టాల్సిన పరిస్థితి అయితే కొత్త రూల్ అయితే తెచ్చింది. ఇలా చేయడం వల్ల ఒకవేళ చలానా పడితే కార్ డ్రైవర్స్ అయితే నష్టపోతారు కదా. 100% అండి. పోలీసు వాళ్ళు చలాన్ వేసినట్టు ఏదో రకంగా వేస్తారండి. అక్కడ పోయి మనం అడిగేది లేదు, చలాన్ పడాలంటే కంపల్సరీ చచ్చుకుంటా కట్టడమే. ఇలా మనం చూసుకోండి కొన్ని సందర్భాలలో డిస్టిక్లో ఒక నెంబర్ ప్లేట్ ఉంటే ఆ నెంబర్ ప్లేట్ ఎవడో పెట్టుకొని తిరుగుతుంది, చలాన్ పడుతుంది. ఇలా అక్కడిని పడకుండా అట్లాంటి నిర్ధారించారు గవర్నమెంట్. ఇలా ఏమైనా చలాన్ రావట్టాలి అంటారు కానీ ప్రజలకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ మాత్రం బాగుండాయి. ఇలా ప్రజలకు ఫెసిలిటీస్ మంచిగా ఇవ్వాలి, ఆ విధంగా ఇవ్వాలి. చలాన్ అనేది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా మన ట్రాఫిక్ సిగ్నల్ ఇలా ఎంత మాట్లాడతారు. హైదరాబాద్లో మనం చూసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయండి, ట్రాఫిక్ పోలీస్ చేయి పెట్టి ఆపుతాడు, పోర్రి రారి అంటాడు. సిగ్నల్ ఉన్నప్పుడు సిగ్నల్ జంప్ అన్నప్పుడు మనం ఏంది సిగ్నల్ అనేది లైట్ రావాలి, సిగ్నల్ అనేది మనం పోవాలి. మరి ఇలా సిగ్నల్ పనిచేయని కాడ పరిస్థితి అనేకమైనటువంటి సిటీలో దాదాపు చూసుకుంటే ఒక 50% వరకు సిగ్నల్ పనిచేయండి. ఇలా మనకు హైదరాబాద్లో ఇలా 24 hours వెహికల్ నడుస్తుంటాయి. ఇలా ట్రాఫిక్ పోలీసులు కానీ ఇలా ఎంతవరకు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారండి? వాళ్ళ డ్యూటీ టైంలో కదా. 12 దాటిన తర్వాత ఒక్కరైనా ట్రాఫిక్ సిగ్నల్గా ఉండరు కదా. ఏదేమైనప్పటికీ కూడా రోడ్డు బాగు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పక్షాన ఇలా ట్రాఫిక్ రూల్స్ పెడతాం మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను నేను. హాయ్ మా పేరు అతుల్. అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే ఒక కొత్త రూల్ అయితే తెచ్చింది. ఒక వెహికల్ మీద 5 అంతకు మించి చలానా ఉంటే వెహికల్ సీజ్ చేయడం, అలాగే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే రూల్ అయితే తెచ్చింది. అది ఎందుకు మంచిది అంటారా? అలాంటప్పుడు వెహికల్ భారతదేశంలో అవసరం లేదు, బ్యాన్ చేసేయాలి వెహికల్ని. ఏం అవసరం ఉంది? రోడ్లు చూస్తే రోడ్లు బాగుండదు. ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఒక సెంటర్లో ఉంది, ఒక 100 మీటర్ దాకా ఖరాబ్ ఉంది. ఒక 100 మీటర్ దాకా 1 year నుంచి ఖరాబ్ ఉంది. దానికి ఎవరు బాగా చేస్తాడు? చలానాలు, ట్యాక్స్లు, ఈ GSTలు కలెక్ట్ చేయడానికి ముందు ఉంటుంది గవర్నమెంట్ మాత్రము. ఇలాంటి సోషల్ వర్క్ చేయడానికి రోడ్లు వేయాలి, ఇక్కడ గుంత ఉంది, ఎంతమందికి ప్రాణం పోతుంది, దానికి ఎవరు రెస్పాన్సిబుల్?
చలానికి నువ్వు ఇంత హైప్ చేసినప్పుడు దీన్ని కూడా యాక్షన్ తీసుకోవాలా లేదా? ఎవరు తీసుకుంటారు? నేను చెప్తున్నాను, నేను గవర్నమెంట్కే చెప్తున్నాను. ఇది ఉన్నది చలానికి 5 చలానికి సీజ్ అనేది చాలా బేకార్ పథకం. ఇది ఇట్లా రాకూడదు. అలాంటప్పుడు 2 వీలర్స్ అని వెహికల్స్ బ్యాన్ చేసాను. ఎందుకు అవసరం ఏముంది అలాంటప్పుడు? ఇది నువ్వు జనాలకి నువ్వు ఏమంటారు ఎర్రిపప్ప చేయడానికి నువ్వు ఇలాంటి రూల్ చేస్తున్నావు. సారీ అంటే అట్లా కోపం వచ్చేసింది. అట్లా ఇలాంటి పథకం రాకూడదండి. సరే టైం ఇవ్వాలి, ఇట్లా ఏమంటారు సేఫ్టీ పాటించాలి మంచిగా అని ఒక రావాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, షూలు వేసుకోవాలి. యాజ్ రూల్ ప్రకారం ఆర్టీఓ కంపల్సరీ షూ ఉండాలి వెహికల్ నడిపేటప్పుడు. తెలుసా లేదా అది గవర్నమెంట్కి? భారతదేశంలో ఎవరు షూ వేసుకోరు, చెప్పులు వేసుకొని నడుపుతారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఆర్టీఓ ఇచ్చింది కదా. అంటే నేను అప్పుడప్పుడు డ్యూటీ వెళ్ళేటప్పుడు షూ వేసుకొని పోతా. నార్మల్గా ఇక్కడ వచ్చేటప్పుడు చెప్పులతో వచ్చేస్తా, ఎందుకంటే మనకి అంత టైం ఉండదని ఉన్నాను. అది కూడా నా తప్పు. కాబట్టి నాకు ఉన్న లాంగ్ జర్నీకి కంపల్సరీ షూ వేసుకుంటాను. నేను మాత్రం పాటిస్తాను, నేను రూల్స్ పాటిస్తా, హెల్మెట్ వేసుకుంటా, అన్నీ చేసుకుంటా. కాబట్టి ఇలాంటి పథకం 5 వస్తే అది బండి సీజ్ చేస్తామంటే అది చాలా ఆయనకి కుటుంబ దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక వెహికల్ ఒక మొబైల్ ఉందంటే ఈ రోజుకి చాలామంది ఆధారపడి ఉన్నారు. వెహికల్ మీద డ్యూటీ వెళ్తాడు, పిల్లలకి స్కూల్ తీసుకెళ్తాడు. నువ్వు సీజ్ చేస్తా, లైసెన్స్ సీజ్ చేస్తా అంటే ఆ రోడ్డు మీద వచ్చినట్టే కదా. మీరే చెప్పండి దీని గురించి. అయితే మనం చూసుకున్నట్టయితే ముందు వరకు ఎలా ఉండే రూల్ అంటే 90 డేస్ లోపు అయితే చలానా కట్టేయాలి, ఎంత ఉంటే అంత. కానీ ఇప్పుడు 45 డేస్ లోపు చలానా కట్టాలి, లేకుంటే వెహికల్ తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు డ్రైవర్స్ ఉంటారు, కారు యజమాని ఒకవేళ ఆ టైంలో కారు యజమాని డ్రైవింగ్ చేయలేదని కారు యజమాని ఒకవేళ నిరూపించుకున్నట్లయితే ఆ ఫైన్ కూడా డ్రైవర్సే కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఉన్నది చెప్తున్నాను నేను. అసలు ఇది చలాన్ అన్నది 90 డేస్ 100 డేస్ ఇలాంటివి రాకూడదు. జనాలకి డబ్బులు ఉన్నప్పుడు కడతాడు. ఉన్న మాట చెప్తున్నాను. ఫెస్టివల్ టైంలో ఆఫర్ పెడతారు కదా, అప్పుడుగా కట్టేస్తారు. 100 మందిలో అందరు తప్పు చేయరు కదా, ఏదో 10 మంది జప్తు చేస్తారు. దానికి నువ్వు అందరినీ శిక్ష ఇస్తే ఎట్లా? ఇప్పుడు మీరే చూడండి, రోడ్డు మీద ఎంతమంది హెల్మెట్ వేసుకుంటారు, ఎంతమంది వేసుకోరు. 100 మందిలో 10 మంది వేసుకోరు. నువ్వు దానికి అందరినీ ఇంప్లాయ్మెంట్ చేస్తే ఎట్లా? ఇది గవర్నమెంట్ ఎందుకో చేసిందంటే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమంటారు ఇండస్ట్రీలో వస్తలేదు, డబ్బులు లేవు. ఇవి కలెక్ట్ చేయాలి, కొన్ని 100 కోట్ల డబ్బులు రావాలంట, చలాన్ డబ్బులు. అంటే దాని గురించి ఇట్లా జనాలు భయపడి ఇట్లా చలాన్ డబ్బులు కడతారని దాని మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. మాత్రము ఇలాంటి రాకూడదని కోరుకుంటున్నాను నేను రేవంత్ రెడ్డి సార్తో. ఇలాంటివి వస్తే మీకు కూడా దెబ్బతింటుంది, మా ప్రజలు కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక వెహికల్ ఉందంటే చాలా ఇంపార్టెంట్. అది ఇంటికి డ్యూటీ పోవాలి, ఏమైనా చేయాలి, స్కూల్ వదలాలి అంటే ఇది అన్నది ఒక వెహికల్ కానీ మొబైల్ కానీ ఈ మధ్యలో ఈ కాలంలో చాలా పెద్ద బెపెన్. ఇది దీన్ని మీరు తీసుకుంటే జనాలు బతకలేరు. మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ రూల్స్ తప్పేసి సిగ్నల్ దాటేసి ఇలా చేయడం వల్లనే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలా జరగకూడదనే ఫైన్ వేస్తారు. అలాంటి ఫైన్ ఇప్పుడు దీనికి హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నాను నేను గవర్నమెంట్కి. ఇలాంటి సిగ్నల్ జంప్ అనేది ఇలాంటివి రాకూడదు. ఎందుకంటే సరే ఇది ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్లో మార్పు రావాలి, మంచిగా చేయాలి. ఎక్కడ అవసరం ఉంది అక్కడ సిగ్నల్ పెట్టాలి. మాత్రము ఇంతకుముందు నేను ఒక మాట చెప్తున్నా, 2 ఇయర్స్ బ్యాక్ యూటర్న్లు దగ్గర ఇప్పుడు 2 కిలోమీటర్ 3 కిలోమీటర్కి యూటర్న్ పెడుతుండే ఒకటి. మీకు కూడా తెలిసి ఉంటుందేమో, ప్రజలు కూడా చేసి ఉంటుంది. 2 కిలోమీటర్ 3 కిలోమీటర్కి ఒక్కొక్క యూటర్న్ అవసరం ఏముందండి అంత పెద్ద యూటర్న్లు పెట్టడానికి? దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, రోడ్లో మంచిగా ఉండలేదు, ఎక్కువ గ్యాదరింగ్ అయిపోతుంది, వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది రోడ్డు. దానికి చేయాలా లేదా గవర్నమెంట్? మన డ్రైనేజ్ చేయాలా లేదా? మన భారతదేశం ఎక్కడ పోతుంది నాకు అర్థమవుతలేదు. మాత్రము మనం చెప్తాం అఖండ భారత్ అని చెప్తాం, మాత్రం అఖండ భారతం అయితే మనం లేము. చాలా చిన్న దేశాలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళే ముందుకున్నారు. మాత్రము మన ఇంత పెద్ద దేశం ఉన్నా కూడా మనం మంచిగా ముందుకు వెళ్తలేదు. ఇలాంటి రోడ్లు కానీ ఇలాంటి కరెంట్ కానీ ఇలాంటి దాంట్లో గవర్నమెంట్ అన్నది అసలు ఇలాంటి లంచం తక్కువ తీసుకుంటే ఇలాంటి పని అవుతుంది. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే ఒక కొత్త రూల్ని అయితే పెట్టింది. అదేంటంటే ఒక వెహికల్ మీద 5 అంతకు మించి చలానాలు ఉంటే ఆ వెహికల్ సీజ్ చేయడం, అలాగే దాంతోపాటు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే 45 డేస్ లోపు ఫైన్లు అయితే కట్టకపోతే వెహికల్ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపై మీ ఒపీనియన్? ఇటువంటి చట్టాలని ఇటువంటి రూల్స్ని తీసేయాలండి గవర్నమెంట్. ఎందుకని అంటే 2 వీలర్స్ మీదనే ఎక్కువ ఇవి జరుగుతున్నాయి, కార్స్ మీద జరుగుతున్నాయి. కార్లు లక్షలు పెట్టి కార్లు కొనుక్కొని వేలు పెట్టి లక్షలు 1,50,000 పెట్టి 2 వీలర్ కొనుక్కొని ఫైన్లు కట్టకపోతే సీజులు చేసుకుంటారా? లైసెన్సులు రద్దులు చేసుకుంటారా? ఇవన్నీ రద్దులు చేసుకోవడానికా మీకు గవర్నమెంట్కి ఓట్లేసి గెలిపించింది? అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా కానీ ఏ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికే కానీ చెబుతున్నాను, అటువంటి రూల్స్ పెట్టొద్దండి.
ఈసారి పెడితే అటువంటి రూల్స్ ఏ గవర్నమెంట్ కూడా రాదు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రాదు ప్రస్తుతానికి. ఎందుకని అంటే వాడు ఈఎంఐలు కట్టుకున్నాడో, కష్టపడే కట్టుకున్నాడో, వాడు నడవలేక కట్టుకుంటున్నారు. అటువంటి బళ్ళ మీద మీ ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. అంతవరకు ఇప్పుడు హెల్మెట్ లేకుండా నడుపుకోవచ్చు, బళ్ళు నడుపుకోవచ్చు, మీ ప్రాణం మీ ఇష్టం మీ కుటుంబం అనే ఒక సుప్రీంకోర్టు లాంటి కోర్టులో ఆర్డర్లు వేసినాయి. అటువంటిప్పుడు ఇక్కడ ఈ రూల్స్ ఏంటి, ఇవేంటి, ఎందుకు వస్తారు అలాగా? ట్రాఫిక్ ఏమైనా రాంగ్గా వెళ్తుందంటే ట్రాఫిక్ పోలీసులు కరెక్షన్ చేయాలి, కరెక్ట్ నడపాలి. అంతేగాని ఇటువంటి భయంకరమైన రూల్స్ వేసి ఇటువంటి ఎక్కడ లేనటువంటి చట్టాలను తీసుకొస్తే ప్రజలు తిరగబడతారు. ప్రస్తుతానికి ప్రజలు తప్పకుండా తిరగబడతారు. ప్రజలు తిరగబడద్దు అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ రూల్స్ని ఇవన్నిటిని తీసివేసి ఇంకా ఏవైనా చిన్న ఫైన్లు చిన్నవి కట్టుకుంటుంటే బాగుంటుంది. కానీ అంతకుమించి మీరు ఈ ఓవర్ రూల్స్ పెడితే మాత్రం ప్రజల తరపు నుంచి గవర్నమెంట్ దిగిపోతుంది. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఈ రూల్స్ ఫైన్స్ ఇవన్నీ పెట్టకపోతే ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అర్ధరాత్రులు కూడా తాగి రోడ్ల మీద తిరగడం కానీ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ రూల్స్ కూడా పెట్టకపోతే ఇంకా యూత్ కానీ తాగేసి ఇంకా వాళ్ళు ఇంకా చేష్టలు ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కదండి. అటువంటి యూత్ని అరికట్టండి, అటువంటి వాటిని అరికట్టండి, అటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోండి. అటువంటి వాటిని ఎక్కడ బ్రేక్ వేస్తే ఆగిపోతారో ఆలోచించండి. అంతేగాని 2 ఫైన్లు ఉంటే కట్టకపోతే బండి సీజు, లైసెన్స్ సీజులు ఇవన్నీ ఏంటంటే ఒక చెప్పకూడదు కానీ చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి ఒక భయంకరమైనటువంటి నియంత పరిపాలనలా ఉన్నాయన్నమాట. కానీ ఏదో ఒక వంకతోటి వాడిని ఫోటో తీసి వాడికి చలానాలు వేసి వాడి బండి సీజ్ చేస్తే కష్టపడి కొనుక్కున్న బండి, కడుపు కట్టుకొని కొనుక్కున్న బండి సీజ్ అయిపోతే వాడు బ్రతుకు తెరువు ఏంటి, వాడు ఏంటి అనేది ఆలోచన ఉండదా? అది ఉన్నవాడే కానీ పేదవాడే కానీ ఎవడో ఒకడు ఏదో ఒక దాని మీద నడుస్తున్నాడు కదా. నడుస్తున్నటువంటి నడక మీద కొట్టడం చాలా తప్పు, ఇది చాలా అన్యాయము. ఇంకోటి ఏంటంటే ఈ రూల్స్ని మాత్రం నేను ఖండిస్తున్నాను. ఒక మహిళగా, ఒక అనలిస్ట్గా ఖండిస్తున్నాను. ప్రస్తుతానికి నేను దీనైతే మాత్రం వ్యతిరేకంగా ఉన్నాను. పెట్టండి, ఏదో చిన్న చితక పెట్టండి, అంత ఓవర్ పెడితే ఎలాగ అసలు ఇదైతే కరెక్ట్ కాదు. ఇదైతే నేనైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రస్తుతానికి ఏ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికైనా, తర్వాత ఏ చట్టాలకైనా, ఏ న్యాయాలకైనా, ఏ సీఎం గారికైనా, ఏ హోంశాఖకైనా కానీ నేనైతే మాత్రం దీనైతే మాత్రం ఒప్పుకోవడం లేదు ప్రస్తుతానికి. ఇది ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. 10 మంది కలిశారంటే పోలీసులు కొడతారు, గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, పోలీసులు కానివ్వండి కొడతారు. ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడేదాకా తెచ్చుకోవద్దు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వం కొలాప్స్ అయిపోతుంది. ఇది గమనించి ముఖ్యమంత్రి వర్యులైనా కానీ, డిప్యూటీ వర్యులైనా కానీ, హోంశాఖ వర్యులైనా కానీ, రోడ్డు శాఖ మంత్రివర్యులైనా కానీ ఎవరైనా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆలోచన లేనిటువంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటే తర్వాత నష్టపోయేది గవర్నమెంటే. ఇది గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నాను నేను. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇటు ట్రాఫిక్ రూల్స్ పైన అయితే తీవ్ర వ్యతిరేకం అయితే ఇటు ప్రజల్లో అయితే మనం చూస్తున్నాం. ఇంకా చూడాలి మరి ఇంకా ఎలాంటి రూల్స్ మీద ఎలా రియాక్ట్ అవుతారో మరి. థ్యాంక్ యూ.